ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు వార్డు మెంబర్లంతా కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమము మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా వార్డు మెంబర్లుగా గెలవడంతో వాళ్ళంతా కూడా తమ తమ గ్రామాల్లో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వాళ్ళ మిత్రులు కావచ్చు, శ్రేయాభిలాషులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చి కూడా వాళ్ళను ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు ఇచ్చేసి పూలమాలలతో కూడా సత్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా వారిని సన్మానించినటువంటి పరిస్థితి కనిపించింది. శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుంట్ల జైపాల్ యాదవ్తో పాటు పలువురు విజయ్ గౌడ్తో పాటు పలువురు నేతలు కూడా అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒంగోలు మండలంలో అంకు నారమ్మ మహిళ గెలవడంతో అక్కడ కూడా పలువురు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కూడా పలు చోట్ల బీఆర్ఎస్ నేతలకు సర్పంచ్లకు పలువురు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రోజు రోజుకు రెచ్చిపోవడమే కాకుండా అరాచకాలు శృతి మించుతున్నాయని చెప్పేసి కూడా పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి రెడ్డి సర్పంచ్గా గెలుపొందడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినటువంటి అభ్యర్థి తన అనుచరులతో కలిసి ఊర్లో అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి యాదగిరి రెడ్డి ఉన్నాడో అతనికి మద్దతు పలికినటువంటి ఒక ఇంటి పైన కూడా దాడి చేసినట్లు, అంతేకాకుండా ఈరోజు ఉదయం కల్వకుర్తి మార్కెట్ యార్డ్లో సర్పంచ్ యాదగిరి రెడ్డి యొక్క బామ్మార్ది వచ్చేసి అతని పైన కూడా దాడి చేశారని చెప్పేసి దీనిపైన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పేసి, ఇది ఒకటే కాకుండా ఎమ్మెల్యే మా వ్యక్తే, ముఖ్యమంత్రి కూడా మాకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి మీ అంతు చూస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి ఈరోజు గ్రామస్తులతో కలిసి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థితో పాటు పలువురు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ నేతలంతా కలిసి గ్రామంలో ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అరాచకాలు చేస్తున్నటువంటి ఇళ్లపైన వ్యక్తులపైన దాడులు చేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లు గెలవడంతో ఈరోజు వారంతా కూడా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తలకొండపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మిషన్ భగీరథ మాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ వచ్చి వాళ్ళందరినీ కూడా అభినందించడంతో పాటు శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి పూలదండలతో సత్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సర్పంచ్ కటికల శేఖర్తో పాటు వార్డు మెంబర్లందరూ కూడా చాలా చక్కగా గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని చెప్పేసి, అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన వాళ్లకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది.